శంకర్ గీత వాళ్ళు ఊరు నుంచి వచ్చేసారు. ఊరు నుంచి మన పరిమళ వచ్చినట్టుందే. రండి రండి త్వరగా రండి రండి వచ్చేసారా? రండి. అరే అన్నయ్య, తాతయ్య కడుపులో బిడ్డన్నాడు, నలిగిపోతాడ్రా. అదేమిటి తాతయ్య, పోయిన సంవత్సరం ఎదురు చూసావే, ఇంకా ప్రసవించలేదా? ఒకవేళ కవర్ వెళ్ళలేమో. ఆ పొట్టను గేలి చేస్తావా? పరిమళ బాగున్నావు? బాబా అమ్మకేంటి, పోయిన సంవత్సరం 72 కిలోలే ఉంది, ఈ సంవత్సరం 92 కిలోలకు పెరిగింది. ముందు పరిమళకి దృష్టి తీయాలి. ఏమా 2 రోజులు ముందే రావచ్చు కదా. నిన్నటి వరకు గీతకి ఎగ్జామ్ జరిగాయి. వీళ్ళ తాతయ్య వారం రోజుల నుంచి మీరు ఇంకా రాలేదేమిటా అని కలవరిస్తున్నారమ్మా. మీరంతా జాతరకని వచ్చున్నారు, కానీ ఆయనకు మాత్రం మిమ్మల్ని అందరినీ చూసినప్పుడే జాతర, తెలుసా? రండి రండి. ఒరే శివా, అక్కడే నుంచున్నావంటరా, రా. అరే సారీరా, అందరిని చూసిన సంతోషంలో నేను మర్చిపోయాను. సారీ. ఆ సంతోషాన్ని చెడగొట్టకూడదని ఇక్కడే ఉండిపోయాను. సరేరా, బ్యాగ్ కింద పెట్టరా, డ్రైవర్ తీసుకొస్తాడు. ఓకే ఓకే. రా. నీ చదువు ఎంతవరకు వచ్చిందమ్మా? ఈ సంవత్సరంతో అయిపోతుంది తాతయ్య. పాస్ అయితే తాతయ్య తాతయ్య ఎప్పుడో పాస్ అయ్యేళ్లే. మనవరాలు పాస్ అవుతుంది. ఇదో నా ఫ్రెండ్ శివ, జాతర చూస్తుంటే తీసుకొచ్చాను. నన్ను ఆశీర్వదించండి. ఆయుష్మాన్ భవ. శివ, మా తాతయ్య దగ్గర ఈ రోజు ఆశీర్వాదం తీసుకున్నావు కదా, ఇకపై చూడు నీ లైఫ్ లో అంతా సక్సెస్. అదంతా సరే, ఈ తాతయ్య కోసం నువ్వేం తీసుకొచ్చావు? అయ్యో సారీ తాతయ్య, ప్లీజ్ తాతయ్య, మర్చిపోయాను తాతయ్య. ఇది చాలా బాగుందండి. నా మనవడు రావటమే గొప్ప విషయం. వాడిని నా కోసం ఏం తెచ్చావని అడుగుతారేంటి? ఇదేం బాగోలేదు. ఏంటి బామ్మ మా తాతయ్యని తిడతావు? ఏయ్, నువ్వేమిటి మా బామ్మని తిడుతున్నావు? నువ్వెందుకు నా మనవరాలను తిడతావు? నువ్వేమిట్రా నా మనవని బెదిరిస్తున్నావు? నువ్వేంట్రా అందరినీ జరుగుతున్నావు? ఏమయ్యా, కార్ రిపేర్ అవుతుందా లేదా? అయ్యా ఇప్పుడే అయ్యేటట్లు లేదండి. ఏంటయ్యా ఇది? సరేనే, బస్సులో వెళ్తాను. అయ్యా మీరు బస్సులో వెళ్తారా? మరి నడిచిపోమంటావా? అయ్యా తొందరగా రిపేర్ చేసి తీసుకురా. అలాగేనండి. ఏమండి, ఈ బస్సు బైవరం వెళ్తుందా? వెళ్తుంది. నమస్కారం నమస్కారం. కాస్త చూసుకోండి సార్. ఏంటంటే దెబ్బ తగిలిందా? లేదు బాబు, పొరపాటున తగిలింది, కంటి మీద కొట్టేసి క్షమించమంటారేంటి? వారు పొరపాటున తగిలిందంటున్నారుగా, వదిలేయండి. మీకు తగిలింటే తెలుసుండేది, పెద్ద చెప్పొచ్చారు. అది కాదు బాబు, మీరు ఊరుకోండి. పొరపాటున తగిలిందని చెప్పాను కదా, క్షమించండి. మీరు కూర్చోండి కూర్చోండి. అయ్యా నమస్కారం. నమస్కారం. ఏంటి బాబాయ్, బాగున్నావా? బాగున్నానయ్యా. అమ్మాయికి పెళ్లి, ఇంటికొచ్చి మీకు శుభలేఖ ఇస్తాను. మీరేం దిగులు పడకండి, బ్రహ్మాండంగా జరిపిద్దాం, సరేనా? చాలా సంతోషం. అయ్యా నమస్కారం. నమస్కారం. ఏమండి, బైవరం వస్తే కాస్త చెప్పండి. వస్తానయ్యా. వెళ్ళరా వెళ్ళరా. అయ్యో బాబాయ్, మీ సంచి. సారీ. సంతోషమేనా? పడ్డానయ్యా, కింద పడ్డాను. ఇప్పుడు తృప్తేనా? అది అనుకోకుండానే తగిలిందయ్యా నా చెయ్యి. కానీ నీ కాలు కావాలని అడ్డం పెట్టావు. కావాలని? నువ్వు కావాలని చేయలేదంటావు, కానీ నువ్వు కావాలని చేసినట్టు నేను నిరూపించలేను. సాధించావు. అయ్యో, నేను అప్పుడే అది మర్చిపోయాను. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకో. ఇప్పుడే నేను నిన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నాను. నువ్వు మంచోడివి కాదు. నేను అలాంటి నువ్వు మంచోడివి కాదు. మంచోడివి కాదు. ఇడియట్, ఫూల్, ఫ్రాడ్, స్టూపిడ్. ఆ పొగరబోతుని ఊరికి వదిలిండకూడదు. మా నాన్న నానాలి. అక్కడే అదే బస్సులోనే 4 గుర్తుకుండాల్సింది. వాడికి పోయి సారీ చెప్పొచ్చాడు చూడు. ఇప్పుడు నువ్వెందుకే టెన్షన్ అవుతున్నావు? అవును, నేను టెన్షన్ అవుతాను. మా నాన్న దగ్గర ఎవరైనా తప్పుగా నడుచుకుంటే నేను ఇలాగే టెన్షన్ అవుతాను. నాకు మా నాన్నే ముఖ్యం, మా నాన్నే సర్వస్వం. సరేనమ్మా, తప్పైంది. కాలేజీకి టైం అయింది, బయలుదేరతావా? అయ్యో, ఏడుకుంటవాడా? ఏడుకుంటవాడా, వెంకటరమణ వడ్డీ కొట్టవాడా?
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. Excuse. కౌసి ఎలా చూడు, ఇప్పుడే చాలా అందంగా ఉంది. యూస్లెస్ ఫెలో. కార్లల్లో వెళ్లే వాళ్ళంతా ఇంటి కన్ను మిన్ను తెలీదు. చచ్చే, అందరినీ అలా అనుకోకూడదు. ఒక్కొక్కప్పుడు మంచివాళ్ళు కనిపిస్తారు. రామా మహాతల్లి, నిన్న ఈటీవీలో తొలిముద్దు సినిమా చూసావా ఏమిటి? నేను వస్తున్నప్పుడు కూడా ఇలాగే ఒక కారు స్పీడ్గా వచ్చింది. నా మీద నీళ్లు చెబుతుందని భయపడ్డాను. కానీ ఒక్క చుక్క కూడా నా మీద చెమ్మకుండా క్రాస్ చేసి వెళ్ళిపోయింది తెలుసా? ఓర్ని, మీ తాళపాకాన్ని చూసి కారాపి చొంగ కార్చకుండా వెళ్ళాడంటే నిజంగా అతను జెంటిల్మ్యాన్. అయ్యో, ఆపండి. ట్రిపుల్ 40. ఎక్స్క్యూజ్ మీ. 340. హలో, ఏమిటి? హలో, ఆ. హాయ్, ఎలా ఉన్నారు? ఒక నిమిషం. మీరు ఎవరో, ఏం కావాలో, ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. హూ ఆర్ యూ? మీరు 340నేగా? 440 ఓహో, సారీ, నన్ను గుర్తుపట్టలేదా సార్? ఆ రోజు కూడా కారు గుద్దకుండా నీళ్లు చెమ్మకుండా నేను ఏదేదో వాగిస్తున్నాను సార్. అది అవును, కార్ ఏంటి, నీళ్ళేంటి? అయ్యో, ఏంటి సార్ అంతలోనే మర్చిపోయారు? ఆ రోజు మీరు చేయి కూడా ఊపి వెళ్ళారు కదా సార్. అయ్యో, ఏమండి, నేను తెలియదు అంటున్నానుగా. పరిచయం లేని వాడితో ఇలాగైనా మాట్లాడేది? చచ్చా, కాస్త అందంగా డీసెంట్ గా కనపడితే చాలు వెంటనే వచ్చి సార్ మిమ్మల్ని అక్కడ చూస్తాను ఇక్కడ చూస్తానంటూ వెంటపడి వేధిస్తారు. ఏంటి సార్ మరీ అంత చీప్ గా మాట్లాడుతున్నారు? మీరు అనుకునే విధంగా నేను అలాంటి అమ్మాయిని కాను సార్. ఇప్పుడేం కావాలి మీకు? సార్ నిజంగానే నేను మీకు జ్ఞాపకం లేనా? ఈ కారు నా కారే. ఆ రోజు నీళ్లు జమ్మకుండా వెళ్ళింది నేనే. ఇప్పుడేమంటారు? అయ్యయ్యయ్యో, మీతో పెద్ద టార్చర్ అయిపోయిందే. ఇలా మీరు వెంట పడతారని తెలుసుంటే ఆ రోజు మీ మీద నీళ్లు చిమ్మేసే వెళ్ళేవాడిని. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? నేనేదో గొప్పగా ఊహించుకుంటే మీరు ఇలా చీప్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? థ్యాంక్స్ చెప్పాలి. అంతే కదా? అవును. చెప్పండి. థౌసండ్స్ ఆఫ్ థ్యాంక్స్. థౌసండ్స్ ఆఫ్ థ్యాంక్స్? అయితే లాక్స్ ఆఫ్ నో మెన్షన్. ఇంకేంటి? అంతే. బయలుదేరండి. పెద్ద మన్మధుడు అనుకుంటున్నాడు. థౌసండ్స్ ఆఫ్ థ్యాంక్స్ అట.